Hello, curious minds. Welcome to Arudra AS Hub. Come on, let's unlock some knowledge. మన ఎర్త్లో ప్రతి కంట్రీకి ఓన్ బౌండరీస్ ఉంటాయి. ఈ బౌండరీస్ కంట్రీ జియోగ్రఫీ, సెక్యూరిటీ, ట్రేడ్, కల్చర్ అండ్ పొలిటికల్ రిలేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈరోజు మన టాపిక్ ఇండియా నైబరింగ్ కంట్రీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బౌండరీస్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇండియా సౌత్ ఏషియాలో సెంట్రల్ పొజిషన్లో ఉంది. ఈ సెంట్రల్ లొకేషన్ వల్ల ఇండియా చాలా కంట్రీస్తో ల్యాండ్ బార్డర్స్ అండ్ సీ బార్డర్స్ని షేర్ చేస్తుంది. ఇండియాని చుట్టూ మౌంటైన్స్, డెజర్ట్స్, రివర్స్, ఓషన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఈ న్యాచురల్ ఫ్యూచర్స్ ఇండియా బార్డర్స్ని డిఫైన్ చేస్తున్నాయి. టుడే మన వీడియోలో మనం కంప్లీట్గా దీని గురించి అర్థం చేసుకోబోతున్నాం. ఇండియా టోటల్ బార్డర్స్ ఎంత ఉంటాయి, ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఏవి, ల్యాండ్ బార్డర్స్ అండ్ సీ బార్డర్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, ఈచ్ నైబరింగ్ కంట్రీ లొకేషన్ అండ్ బార్డర్ లెంత్ ఎంత, అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ జియోలాజికల్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇండియా యొక్క టోటల్ ల్యాండ్ బౌండరీ లెంత్ అప్రాక్సిమేట్లీ 15,106 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియా కోస్టల్ లైన్ లెంత్ వచ్చేసి 7,516 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మెయిన్ ల్యాండ్ అండ్ ఐలాండ్స్. ఇండియా ల్యాండ్ బార్డర్స్ 7 కంట్రీస్తో షేర్ చేసుకుంటే సీ బార్డర్స్ 2 కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది. దిస్ మేక్స్ ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ జియోలాజికల్లీ కనెక్టెడ్ కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. ఇండియా బార్డర్స్ న్యాచురల్గా మౌంటైన్స్, రివర్స్, డెజర్ట్స్, ఓషన్స్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయాస్ ఇండియాని నార్థన్ సైడ్లో ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఇండియన్ ఓషన్ ఇండియాని సౌతర్న్ సైడ్లో సరౌండింగ్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్షన్ వైజ్ ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇండియాకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీస్ ఉంటాయి. ఇండియాకి నార్థన్ సైడ్లో చైనా, నేపాల్ అండ్ భూటాన్ కంట్రీస్ ఉంటాయి. అలానే ఈస్టర్న్ సైడ్లో బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ కంట్రీస్ ఉంటాయి. సదర్న్ సైడ్లో శ్రీలంక అండ్ మాల్దీవ్స్ సీ నైబరింగ్ కంట్రీస్గా ఉంటాయి. సో ఇండియాకి టోటల్గా 9 నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి. 7 ల్యాండ్ నైబర్స్ అయితే 2 సీ నైబర్స్. నౌ లెట్స్ స్టార్ట్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఇండియాకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో లొకేటెడ్ అయ్యింది. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య టోటల్ బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 3,323 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియాలో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడఖ్ రీజియన్స్ పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ మోస్ట్లీ డెజర్ట్ రీజియన్స్ అండ్ ప్లెయిన్స్ ద్వారా పాస్ అవుతుంది. థర్ డెజర్ట్ ఈ బార్డర్ రీజియన్లో ఇంపార్టెంట్ జియోలాజికల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ని రాట్క్లైఫ్ లైన్ అని అంటారు. ఈ లైన్ 1947లో ఇండియా పార్టీషన్ టైంలో డ్రా చేశారు. పంజాబ్లో వాఘహ్ బార్డర్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఫేమస్ బార్డర్ క్రాసింగ్ పాయింట్గా నిలిచింది. దిస్ బార్డర్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో చాలా సెన్సిటివ్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా బార్డర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి నార్త్ వెస్ట్ సైడ్లో లొకేట్ అయింది. ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 106 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బార్డర్ లడఖ్ రీజియన్లో ఎగ్జిస్ట్ అయ్యింది. ఈ రీజియన్లో మౌంటైన్స్ టెర్రైన్తో కవర్ అయి ఉంటాయి. హిందూకుష్ మౌంటైన్ రేంజెస్ ఈ రీజియన్లో ఇంపార్టెంట్ జియోలాజికల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ బార్డర్ సెంట్రల్ ఏషియా అండ్ సౌత్ ఏషియా మధ్య కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చైనా అండ్ ఇండియా బార్డర్ గురించి చూద్దాం. చైనా ఇండియాకి నార్థన్ సైడ్లో లొకేట్ అయ్యింది. చైనా ఇండియాకి లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ షేర్ చేసే కంట్రీస్లో ఒకటి. ఇండియా చైనా బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 3,488 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియాలో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ చైనాతో బార్డర్ షేర్ చేస్తున్నాయి. ఇండియా చైనా బార్డర్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆర్ ఎల్ఏసి అని అంటారు. ఈ రీజియన్ హిమాలయాస్ మౌంటైన్ రేంజెస్ ద్వారా కవర్ అయి ఉంటుంది. హిమాలయాస్ ఫార్మేషన్ రీజన్ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ని కొలైడ్ చేయడం అని మనందరికీ తెలుసు. ఈ కొలిషన్ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే ఈ రీజియన్ ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్గా కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ నేపాల్ ఇండియా బార్డర్. నేపాల్ ఇండియాకి నార్థన్ సైడ్లో లొకేట్ అయ్యింది. ఇండియా అండ్ నేపాల్ బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 1,751 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియాలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం స్టేట్స్ నేపాల్తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. ఇండియా అండ్ నేపాల్ మధ్య ఓపెన్ బార్డర్ సిస్టమ్ ఎగ్జిస్టింగ్లో ఉంది. అంటే సిటిజన్స్ వీసా లేకుండా ట్రావెల్ చేయగలరు. దిస్ ఈజ్ యునిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. నెక్స్ట్ వన్ ఇండియా అండ్ భూటాన్ బార్డర్. భూటాన్ ఇండియాకి నార్త్ ఈస్ట్ సైడ్లో లొకేట్ అయ్యింది. ఇండియా భూటాన్ బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 699 కిలోమీటర్స్ ఉంటుంది.
ఇండియాలో సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ భూటాన్తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. భూటాన్ మౌంటేనియస్ కంట్రీ అనమాట. హిమాలయన్ రీజియన్లో లొకేట్ అయి ఉంటుంది. ఇండియా అండ్ భూటాన్ మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్. బంగ్లాదేశ్ ఇండియాకి ఈస్టర్న్ సైడ్లో లొకేట్ అయింది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 4096 కిలోమీటర్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ది లాంగెస్ట్ బార్డర్ ఇండియా షేర్స్ విత్ ఎనీ కంట్రీ. ఇండియాలో వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం స్టేట్స్ బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. ఈ రీజియన్లో రివర్స్ అండ్ ప్లెయిన్స్తో కవర్ అయి ఉంటుంది. గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ ఈ రీజియన్లో ఫ్లో అవుతున్నాయి. నెక్స్ట్ వన్ మయన్మార్ అండ్ ఇండియా బార్డర్. మయన్మార్ ఇండియాకి ఈస్టర్న్ సైడ్లో లొకేట్ అయింది. ఇండియా మయన్మార్ బార్డర్ లెంత్ అప్రాక్సిమేట్లీ 1643 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం స్టేట్స్ మయన్మార్తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. ఈ రీజియన్ హిల్స్ అండ్ ఫారెస్ట్తో కవర్ అయి ఉంటుంది. ఈ బార్డర్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మధ్య ఇంపార్టెంట్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఇండియాతో ల్యాండ్లో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండియాతో ఏ ఏ కంట్రీస్ సీ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ శ్రీలంక. శ్రీలంక ఇండియాకి సదరన్ సైడ్లో ఇండియన్ ఓషన్లో లొకేట్ అయింది. ఇండియా అండ్ శ్రీలంక మధ్య పాక్ స్ట్రైట్ అనే నారో సీ ప్యాసేజ్ ఉంటుంది. ఇండియా అండ్ శ్రీలంక మధ్య డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్సే ఉంటుంది. ఈ రెండింటి మధ్య రామసేతు అనే లైమ్ స్టోన్ చైన్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆడమ్స్ బ్రిడ్జ్. మాల్దీవ్స్ ఇండియాకి సౌత్ వెస్ట్ సైడ్లో అరేబియన్ సీలో లొకేట్ అయి ఉంటుంది. మాల్దీవ్స్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ. లక్షద్వీప్ ఐలాండ్స్ నుండి మాల్దీవ్స్కి డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 300 to 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ ఏవి, అవి ఇండియాతో బార్డర్ ఎలా షేర్ చేసుకుంటున్నాయో డిస్కస్ చేసుకున్నాం. సో వీటన్నిటికీ ఒక చిన్న సమ్మరీ చూద్దాం. ఇండియా లాంగెస్ట్ బార్డర్ బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది. ఇండియా షార్టెస్ట్ బార్డర్ ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. చైనా సెకండ్ లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. అలాగే పాకిస్తాన్ థర్డ్ లాంగెస్ట్ బార్డర్ షేర్ చేస్తుంది. ఈ బార్డర్ లెంత్స్ ఇండియా జియోగ్రఫీలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. బార్డర్స్ అనేవి ఒక కంట్రీ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఈ బార్డర్స్ మైగ్రేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. కల్చర్ ఎక్స్చేంజ్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. బార్డర్స్ న్యాచురల్ ప్రొటెక్షన్కి ప్రొవైడ్ చేస్తాయి. హిమాలయాస్ ఇండియాకి న్యాచురల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా, అలాగా ఇండియన్ ఓషన్ ఇండియా సౌదరన్ సైడ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈరోజు మనం ఇండియా నైబరింగ్ కంట్రీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బౌండరీస్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాం. బార్డర్స్ని అర్థం చేసుకోవడం వల్ల ఇండియా జియోగ్రఫీ చాలా బాగా అర్థమవుతుంది. ఇండియా జియోలాజికల్ పొజిషన్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం క్యూరియస్గా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.